కాకినాడ స్పెషల్ ఎకనామికల్ జోన్ పై బహిరంగ చర్చకు రావాలని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు మాజీ ఎమ్మెల్యే వర్మ. సెజ్ వ్యవహారంపై మాజీ మంత్రులు అలాగే మాజీ ఎంపీకి వణుకు మొదలైందని ఎద్దేవా చేశారు. ఆయన సెజ్ ఎవరు ప్రారంభించారు, ఎవరెవరు బినామీలు ఉన్నారో రేపు 3 గంటలకు ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఆయన రాకపోతే అన్యాయం చేసింది మీరేనని ఒప్పుకున్నట్టే అని స్పష్టం చేశారు. మాజీ మంత్రివర్యులు కన్నబాబు గారు, దాడిశెట్టి రాజా గారు, మా అక్కయ్య గీత గారు మాజీ ఎంపీ ముగ్గురు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ఏదో తెలుగుదేశం పార్టీ అవి పెట్టేసింది, ఈ పెట్టేసింది, కేసులు పెట్టాను. అసలు ఎస్సీజెడ్ పెట్టింది ఎవడయ్యా? మీరు ఎస్సీజెడ్ ఎక్విజేషన్ చేసి మీరు కేసులు పెట్టి మీరు మీ బినామీకి భూమి ఇచ్చుకుని 10,000 ఎకరాలు ఏంటి మీరు మాట్లాడేది? చంద్రబాబు నాయుడు గురించి ఏం మాట్లాడతారు మీరు? ఏరువాక్ చేశాడు, న్యాయం చేస్తా అన్నాడు, బేషరతుగా న్యాయం చేశాం, 160 కోట్లు ఇచ్చాం 8,000 ఎకరాలకి. మీరు ఉన్న భూమిని మధ్యన అడ్డు ఉంది కదా అని చెప్పి ఓ పక్కకి తీసి ఇచ్చారు. ఏమన్నా డబ్బు ఇచ్చారా ఎవరికన్నా? ఈ 8,000 ఎకరాలు నష్టపోయింది అన్నారు, ఏమన్నా మీరు డబ్బు ఇచ్చారా? అన్నీ కౌరులు చెప్పద్దు, మీకు సవాలు విసురుతున్నాను నేను. ఎక్కడ రాజశేఖర రెడ్డి గారు ఎస్సీజెడ్లో జగన్ గారు కలిపి చేశారో, ఎవరెవరు బినామీలు ఉన్నారో రేపు మధ్యాహ్నం 3:30 గంటలకి ఉప్పాడ జంక్షన్లో ప్రెస్ మీట్ పెడుతున్నాం. మీరు కూడా రావాలి. అక్కడ బహిరంగ ప్రెస్ మీట్ మీకు మాకు. నేను నిజాలు చెప్తాను, మీ దగ్గర ఉన్నాయి మీరు చెప్పండి, వాస్తవాలు ప్రజలు చూస్తారు. దమ్ము ధైర్యం ఉంటే ఎస్సీజెడ్ల మీద మీరు చేసిన ఆరోపణలకి కడిగిన ముచ్చుల్లాగా ఉంది తెలుగుదేశం పార్టీ. ఇక్కడ అసలు ఎస్సీజెడ్కి చేసిన అన్యాయం, రాజశేఖర రెడ్డి చేసిన అన్యాయం, జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయం, మీరు పెట్టిన కేసులు, కంపెనీలు రాకుండా దీన్ని రకరకాలుగా కోట్లకి పేర్లు మార్చుకున్న వ్యవహారం, ఇంటి మంది ఉన్నాడు కదా అని చెప్పి మరి అతనికి ఇచ్చిన భూములు, ఈవేళ బినామీ గొడవలతో బలవంతంగా రాయించుకున్న పోర్ట్లు, వీటన్నిటి మీద కూడా రేపు మధ్యాహ్నం 3:30 గంటలకి చర్చకి ప్రెస్ వారిని పిలుస్తున్నాం. బహిరంగ చర్చ ఉప్పాడ జంక్షన్కి రావాల్సిందిగా మాజీ మంత్రివర్యులు కన్నబాబు గారు, రాజా గారు, అలాగే మాజీ ఎంపీ గీత గారిని కూడా రమ్మని తెలియజేస్తా ఉన్నారు.